హలో ఫ్యామిలీ, వెడ్డింగ్ షాపింగ్లో వన్ మోర్ పోర్షన్ గోల్డ్ పర్చేస్ చేయాలి. యాక్చువల్గా ఆల్రెడీ నేను ఇంతకుముందు లాక్డౌన్ టైంలో కొంత గోల్డ్ పర్చేస్ చేసి ఉన్నాను. అవి కుదిరితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజైతే ప్రస్తుతానికి తాళికి సంబంధించి అండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్కి సంబంధించిన షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. బేసిక్గా మా ట్రెడిషన్ ప్రకారం ఏంటి అని అంటే, తాళి చైన్ ఏదైతే ఉంటుందో అది పెళ్ళికొడుకు వాళ్ళు పర్చేస్ చేస్తారు. అండ్ దానిలో వచ్చే మంగళసూత్రాలు ఒకటి అమ్మాయి వాళ్ళు, ఒకటి అబ్బాయి వాళ్ళు చేయించాలన్నమాట. మంగళసూత్రాలు వేరువేరుగా చేయిస్తే డిఫరెంట్ డిజైన్ ఉంటుంది కదా అని చెప్పి మామయ్య గారు రెండు నేనే చేయిస్తాను ఇక్కడ అని చెప్పి అన్నారు. వాళ్ళకి ఎవరో అక్కడ ఆల్రెడీ గోల్డ్ స్మిత్ ఉన్నారట, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అండ్ గోల్డ్ చైన్ మాత్రం మేమే తీసుకుంటున్నాం ఇక్కడ, నేను సూర్య గారు వెళ్ళి. ప్లస్ అది కాక సూర్య గారి కోసం వెండి ప్లేటు, గ్లాసు, ప్లస్ పూజ చేసుకోవడానికి కలశం చెంబు ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటున్నాను. లక్ష్మీదేవి ఉండే కలశం చెంబు తీసుకోవాలని. సో అది కూడా కుదిరితే ఈరోజు పర్చేస్ చేయాలి. ప్లస్ ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనాలన్నమాట ఇద్దరికి. ఎంగేజ్మెంట్కి మమ్మల్ని అలో చేస్తారో లేదో తెలీదు, బట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే తీసుకుంటున్నాము. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ ఉన్నా, లేదా అట్లీస్ట్ మ్యారేజ్లో రింగ్ ఏదైనా పెడతారు కదా అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఆచారం ప్రకారం పెళ్ళికొడుకుకి పెళ్ళికి ముందుగా ఉపనయనం అనేది చేస్తారు. అప్పుడు భటువు అని ఒక జస్ట్ గోల్డ్ రింగ్ లాంటిది పెడతారనమాట. సో అది కూడా పర్చేస్ చేయాలి. ఇంకేముంది, ఎస్, నల్లపూసల చైను అది కూడా తీసుకోవాలి ఇప్పుడు. సో లెట్స్ గో ఫర్ షాపింగ్. కేపీహెచ్పిలో ఉన్న మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్ళాం. హైదరాబాద్లో ఇది అన్నిటికన్నా పెద్ద షోరూమ్ అనమాట. ఫస్ట్ రింగ్స్ అవి ట్రై చేద్దామని చెప్పి చాలా రింగ్స్ వెతికాం, బట్ నా సైజు కిడ్స్ వేర్లో కూడా దొరకలేదన్నమాట. నెక్స్ట్ సైజ్ రింగ్స్ ఒక 3 ఉన్నాయి. ఒకవేళ అసలు రింగ్ దొరకకపోతే ఈ 3లో ఏదో ఒకటి చూస్ చేసుకొని దానికి టెంపరీ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకోవాలని ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట. నెక్స్ట్ తాళిబొట్టు చైను అవి చూద్దాం అనుకున్నాం. ఇవి ఏంటంటే మెషిన్ మేడ్ కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వీటిపైన, అండ్ హెవీగా కూడా అనిపిస్తాయి. సో సింపుల్గా ఇలా ఏదైనా చైన్ చూస్ చేసుకుందాం అనుకున్నాను. సో చాలా చూసిన తర్వాత ఒక మోడల్ నచ్చింది. ఆ మోడల్లో కూడా 3 డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయన్నమాట. 31, 24 అట్లేవో. ఏదైనా కొంచెం సన్నగా ఉంటే బెటర్ అని అనిపించింది. సో 3 సైజెస్ ఫైనల్గా ట్రై చేసిన తర్వాత మిడిల్ సైజ్ ఏదైతే ఉందో అది కొంచెం బెటర్ అనిపించింది. సో ఇద్దరికి అదే నచ్చింది కాబట్టి అది ఫైనల్ చేసాము. ఇక్కడే లక్ష్మీ కలశం కూడా తీసేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడే నల్లపూసల చైన్స్ తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ మా వదిన కోసం నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట, తన మ్యారేజ్ అయిన కొత్తల్లో. సో ఇలాంటి మోడల్ ఏదైనా ట్రై చేద్దాము అని ఇక్కడ ట్రై చేసాం. మాకు ఒకటి నచ్చింది, అది శారీస్ మీదకైతే చాలా బాగుంటుందని అది చూస్ చేసుకున్నాం. కేపీహెచ్పిలోనే సిఎంఆర్ జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట. నాకు రింగ్ ఏమైనా దొరుకుతుందేమో అని. రింగ్ అయితే దొరకలేదు, కానీ నాకు నచ్చిన వెండి ప్లేట్ దొరికింది. సో ఇక్కడే వెండి ప్లేట్, గ్లాసు తీసేసుకున్నాము. సూర్య గారు ఏంటంటే మన మ్యారేజ్ గుర్తుండిపోవాలి కాబట్టి అని చెప్పి ప్లేట్ పైన మా నేమ్స్ అండ్ మా మ్యారేజ్ డేటు రాయించారు. వెండి ప్లేట్ మధ్యలో గోల్డెన్ ఫ్లవర్ వేయిస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనం దానిలో భోజనం చేసినా కూడా ఆ ప్లేట్ అనేది నైవేద్యం పెట్టడానికి పనికొస్తుంది అని సూర్య గారి దగ్గరుండి మా నేమ్స్ విత్ మ్యారేజ్ డేట్తో సహా రాయించారు. సో స్వీట్ ఆఫ్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కేపీహెచ్పిలో క్యారెట్ లైన్కి వెళ్ళాము రింగ్స్ కోసం అని. ఎందుకంటే మా కిరణ్మయ్ వెడ్డింగ్కి క్యారెట్ లైన్లో తీసుకుంది. సో ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకటే సైజ్ కాబట్టి అక్కడ ట్రై చేద్దామని వెళ్ళాం. ఇక్కడ ఓన్లీ డైమండ్ రింగ్సే ఉంటాయి. కట్ డైమండ్స్ కానీ లేదా సింగిల్ డైమండ్ అంటే సొలిసిటర్స్ అంటారు కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. సో నాకు సూర్య గారికి ఇద్దరికి ఇక్కడ సూట్ అయ్యే రింగ్స్ దొరికేసినాయి అన్నమాట. మా ఇద్దరికి ఒకటే రింగ్ నచ్చింది, బట్ ఇంకొక రింగ్ కూడా కొంచెం బాగుందన్నమాట. సో అసలు నాకు ఆప్షన్ ఇవ్వడం ఎందుకు అని 2 ప్యాక్ చేయించేశారు. ఇన్ విచ్ 1 రింగ్ రెగ్యులర్ వేర్కి బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ మల్బార్లో నల్లపూసల చైన్ తీసేసుకున్నాను. అది ట్రెడిషనల్ వేర్కి యూజ్ అవుతుంది. నేను ఎక్కువగా జీన్స్ ప్యాంట్స్ కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేట్లయితే ఫార్మల్ వేర్ కానీ వేసుకుంటాను. దానికి సూట్ అయ్యేలా ఉండాలి అని చెప్పి ఇలా క్యూట్గా సింపుల్గా ఉండే
నల్లపూసల చైన్ ఒకటి తీసుకుందామని అనుకున్నాను అనమాట. అంటే అది నా పర్సనల్‌గా పర్చేస్ చేద్దామని అనుకున్నాను. సో, అక్కడ ఈ బటర్‌ఫ్లైది చాలా క్యూట్‌గా అనిపించింది. చాలా నచ్చింది గూడా. బట్ ఇదైతే మాత్రం నా రింగ్‌కి సూట్ అవుతుంది. రింగ్, ఈ చైన్ అండ్ నాకు సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్‌గా ఇంటికొచ్చేసాం. తిరిగి ఓపిక అంతా అయిపోయింది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామనమాట. ఈ జ్యువెలరీ పర్చేస్ అనే కాన్సెప్ట్ మీద. ఏం కొన్నాను, ఎంత పెట్టి కొన్నాను అండ్ నా దగ్గర ప్రీవియస్‌గా నేను పర్చేస్ చేసిన గోల్డ్ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.